షాలోమ్. మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. To the one who is victorious, I will give the right to sit with me on my throne, just as I victorious and sat down with my father on his throne. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభువారు చెప్తున్నటువంటి మాటను జాగ్రత్తగా గ్రహిద్దాం. జయించుట, ఏం జయించాలి? ఎవరి మీద పోరాడమని చెప్తున్నాడా? దేవుని సింహాసనం గురించి మాట్లాడుతున్నాడు. జయాపజయాలు సహజం అని ఓరల్గా మనం మాట్లాడుతుంటాం. అలాగని గెలవాల్సిన చోట ఓడిపోకూడదండి. ఎందుకంటే ఖచ్చితంగా గెలవాల్సినటువంటి సమయము, గెలవాల్సిన అవకాశము, అవసరము ఉన్నాయని గుర్తించండి. లోకమును దేవుడు జయించాడు. అనగా లోకములో ఏమున్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములను ప్రభు జయించాడు. కానీ ఆదాము జయించలేక ఓడిపోయాడు. ఎవరైతే లోకాన్ని జయిస్తారో వారికి సింహాసనం అనే మాట మాట్లాడుతున్నాడు. ఇది శాశ్వతమైనటువంటి సింహాసనం అని అర్థం చేసుకోండి. ఈ లోకంలో సింహాసనంలాగా కదిలిపోయేవి, మారిపోయేవి కాదండి. ఇది దేవుని శాశ్వతమైనటువంటి సింహాసనం. అనగా యేసుక్రీస్తు సింహాసనానికి చాలా భిన్నంగా ఉంటుంది. ఇది ఎవరికి పడితే వారికి ఆ సింహాసనం మీద స్థానం లేదు. స్థానం అనేది దేవుడు ఇవ్వడు. ఎవరు లోకాన్ని జయిస్తారో, ఏదో ఒకసారి జయించటం కాదండి. రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరము నిరంతరము కూడా పోరాటంలోనే జీవిస్తున్నాం. దాని పేరే ఆత్మీయ పోరాటం అని పిలుస్తూ ఉంటాం. అనగా దుష్టుడు మన మీద కాల్పుల విరమణ లేనంతగా దాడి చేస్తూనే ఉంటాడు. ఏదో ఒక రూపంలో, ఏదో ఒక పద్ధతిలో మనపై దాడి చేసి మనకిచ్చిన పరిశుద్ధతను, దేవుడి ద్వారా మనం పొందుకున్న పరిశుద్ధతను దొంగిలించడానికి ప్రయత్నం చేస్తాడు. పడగొట్టడానికి ప్రయత్నిస్తాడు వాడు. మనము జయించాలి. ప్రతి చిన్న విషయంలోనూ మనము జయిస్తూ ఉండాలి. అలా ఎవరు జయిస్తారో వారికి నా తండ్రి ఇచ్చినటువంటి సింహాసనం మీద నాతో పాటు కూర్చుండనిచ్చేదను. అంటే ఇంతవరకు ప్రభు యేసుక్రీస్తు వారు కూడా ఆ సింహాసనం మీద ఆసీనులు కాలేదు, ఎక్కలేదు. ప్రభునందు పిల్లరా, ఆలోచించండి. మనకి కూడా ఆ సింహాసనం మీద అవకాశం ఇస్తానంటున్నాడు. మనకి అన్నానంటే తొందరపడకండి. మనము అనుదినము ఆత్మీయ పోరాటంలో ఉన్నాం. లోకాన్ని జయిద్దాం, లోకాశలను త్యజిద్దాం, ప్రభు కొరకై నిలబడదాం, దేవుడు మనకిచ్చిన పవిత్రతను కాపాడుకుందాం. సమయమందును అసమయమందును కూడా ప్రయాసపడాలి. ఎప్పటికీ కూడా దేవుని ద్వారా వచ్చిన పరిశుద్ధత మరెవరి ద్వారా రాదు. కాబట్టి దాన్ని కాపాడుకుంటానికి ప్రయత్నిద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రభువా, నన్ను నిలబెట్టండి, పడిపోకుండా నన్ను ఉద్ధరించండి. నేను సాతాను వేసే గాలానికి, సాతాను వేసే ఉచ్చుకి, ఊర్లకు నేను పడిపోకూడదు. మీ ఆత్మ సహాయంతో నేను నిలబడతాను అని దేవుణ్ణి అడిగితే దేవుడు ఖచ్చితంగా మనల్ని నిలబెడతాడు. పడగొట్టుతున్నటువంటి సాతానుని పడగొడతాడు. మనల్ని తన హక్కును చేర్చుకుంటాడు. మీకు విషయం చెప్తున్నాను, విశ్వాసంతో మనము ఆ శాశ్వత సింహాసనమును అధిరోహించుదుము గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.